నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్త జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో పార్టీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో కీలక లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ క్షేత్రస్థాయి కార్యక్రమాల ప్రజాప్రతినిధుల బాధ్యతలు అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు। ఈ సందర్భానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజల విశ్వాసంతో దిగిన పార్టీ అని ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని అన్నారు। ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు। అంతేకాకుండా పార్టీ శ్రేణులతో మరింత సన్నిహితంగా మమేకమవుతూ క్షేత్రస్థాయిలో జనసేన కార్యక్రమాలను ప్రణాళికబద్ధంగా నిర్వహించాలని ఆదేశించారు। పార్టీ బలోపేతానికి ప్రతి నియోజకవర్గంలో కార్యాచరణను వేగవంతం చేయాలని కార్యకర్తలతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని పిలుపునిచ్చారు। సమావేశంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు। నవంబర్లోపే స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ ఇప్పటి నుండే పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ఎన్నికలు సిద్ధం కావాలని సూచించారు। ప్రతి నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ను సమాయత్తం చేయాలని గ్రామ స్థాయి నుంచి ఎన్నికల వ్యూహాలను రూపొందించాలని ప్రజల మధ్య మరింత చురుకుగా పనిచేస్తూ జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు। ఈ సమావేశంలో జనసేన పార్టీ స్థానిక ఎన్నికలపై దృష్టి సారించినట్టు స్పష్టమవుతుండగా రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇది ఈ రోజు ప్రధాన వార్త। మరిన్ని తాజా రాజకీయ జాతీయ వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు। ధన్యవాదాలు।